సార్ రాజీవ్ గాంధీ గారి కోసం ట్రై చేయడానికి వాళ్ళు ఎన్ని నెలలు రెక్కి వేశారండి. అందులో మన నళిని కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రోల్ ఎలా మీరు ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు? ఒకసారి ఏమైందంటే ఫెయిల్ అయింది వాళ్ళకి. నార్మల్గా వాళ్ళకి అని అన్నారు కానీ పెద్ద ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలో కూడా ఒక టీంని పెట్టారు. అతిరయ్ అని, కనక సభాపతి అని, ఒక ఆయన ముసలాయన్ని, ఒక గ్రాండ్ సన్, గ్రాండ్ డాటరు, గ్రాండ్ ఫాదర్ టైప్లో పెట్టి ఆమె హిందీ నేర్చుకోవటము, అక్కడ కంప్యూటర్స్ నేర్చుకోవటానికి ఒక సెట్ పెట్టారు యాజ్ స్టాండ్ బై లాగా. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో సార్ శివరాసన్, నళిని, మురుగన్, జయకుమార్, ఈ టీం అంతా కూడా ఆర్గనైజర్ ఎవరు? ప్రభాకర్. ఆయన ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఎల్టీటీ. అంటే ఆయన కాన్స్పిరసీ అక్కడే ఉంది. కాన్స్పిరసీ అనేది కాదు కానీ వాళ్ళు ఏంటంటే దే హావ్ టేకెన్ ప్లాన్ అంతా వాళ్ళకి ఒక దే హ్యావ్ కైండ్ ఆఫ్ మనకి ఎట్లానో ప్రభుత్వం ఎట్లుంటుందో వాళ్ళు కూడా ప్యారలల్లీ దే వర్ రన్నింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఎల్టీటీ. కానీ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఎందుకంటే రోల్ అయింది అందులో ఇన్వాల్వ్ అయింది? ఎవరు అమ్మాయి? నళిని చిన్న అమ్మాయి చనిపోయింది. అదే సూసైడ్ బాంబ్. ధను అని వాళ్ళంతా క్యాడర్ వాళ్ళు. దే ఆర్ ఆల్ క్యాడర్ పీపుల్. మేమైతే ఒక అబ్బాయిని చూసాం, టీనేజ్ బాయ్. మేము ఒక రైడ్కి వెళ్తే టీనేజ్ బాయ్, ఆ టీనేజ్ బాయ్ యాక్చువల్లీ వాడు అటు తట్టేమో లేదో వాడు సైనైడ్ క్యాప్సూల్ నోట్లో పెట్టుకున్నాడు. అయ్యో, మీ దగ్గరే? మేము నా దగ్గర ఉన్నా. వాడు ఏంటంటే డిస్కంఫర్ట్ గా ఉందని దిండి కింద పెట్టుకున్నాడు దాన్ని. ఆ దిండి కింద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే మేము అట్లా యాక్చువల్గా వాడు పార్టిసిపేట్ చేయలేదు, వాడికి సంబంధం లేదు, సస్పీషియస్ గా అప్పుడు రైడ్స్ చేస్తున్నాం. రైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు వాడు తాడు కట్టుకో ఉంటాడు, అది పెట్టుకున్నాడు. కొరికాడు కానీ అది పగల్లా. అదర్వైజ్ చిన్న ఫిల్లర్ లాగా ఉంటుంది పొడుగ్గా, ఇక్కడ తగిలించుకుంటారు. దాన్ని ఏం చేస్తారంటే కట్ చేస్తారు, నోటితో కొరుకుతారు. కొరితే దాని లోపల కొంచెం ఉంటుంది అనమాట, సన్నంగా ఉంటుంది ఈ సైనైడ్ పౌడర్. అది ఎప్పుడైతే ఆ గాయానికి తగలాల, కట్ అవుతుంది కదా, కట్ అయినప్పుడు ఆ గాయానికి ఎప్పుడైతే తగులుద్దో ఇన్స్టెంట్ గానే చనిపోతాం. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మేము టీంలో ఉన్నాము. అప్పుడు వరకు అసలు ఒక షేప్ అనేది లేదు రాజీవ్ గాంధీ కేసులో. ఎవరు పంజాబా, కాశ్మీరా, మిలిటెంట్సా, పంజాబ్ వాళ్ళ, లేకుంటే శ్రీలంకన్సా? శ్రీలంక వాళ్ళు ఏమో డినై చేస్తూ వచ్చారు వాళ్ళు. మాకు కాదు, మాకు సంబంధం. లీడ్ ఎక్కడ వచ్చిందండి? మాకెక్కడ లీడ్ రాలేదు, ఎక్కడ లేదు. రాకపోతే ఏం చేసామంటే నేను మా ఎస్పీ సి బాలసుబ్రహ్మణ్యం, 81 బ్యాచ్ ఆయన నేను ప్రతిరోజు ఒక ఎస్పీ, ఒక ఆఫీసరు, ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ ఉండాలి. ఇక్కడ మల్లిగాయ అని ఒక ప్లేస్ లో, మల్లిగాయ అని బిల్డింగ్. అది అప్పట్లో సీసీ కెమెరాలు లేవు, ఎవరు చేశారో తెలీదు. కానీ మీరు ఆ ఇంటెలిజెన్స్ ఎలాగ వచ్చిందండి మీకు? మరి అదే యాక్చువల్గా బ్లైండ్ గా ఉంది అప్పుడు. ఎవ్రీబడి ఈజ్ డినయింగ్. కార్తికేయన్ మా బాస్ అప్పుడు. ఆయన ఏం చేశాడంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, 40 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది డిఎస్పీలు, 10 మంది ఎస్పీలు, 4 డిఐజీలు, అందులో మీరు ఒకరు, 2 ఐజీలు, నేను ఒకడిని. నేను రఘోత్తమన్, ఎందుకంటే ఆయన ఈ రషీద్ కేసులో చేశాం కదా, ఆ తర్వాత అనమాట ఇది. ఆయన అందులో క్వార్టర్స్ లో ఉంటాము. ఆయన కిందకు వస్తా ఉంటాడు, బాబా అన్నాడు. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఉండేది. రాజీవ్ గాంధీ కేసు అంటే కొంచెం థ్రెట్ అని, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఇచ్చేవాళ్ళు, మా క్వార్టర్స్లోనే ఉండేవాడు. ఆయన అనేవాడు, ఆయన కారులోనే మేము తిరిగేవాళ్ళని. ఆయన వస్తూ ఉండేవాడు. ఒకరోజు మా ఎస్పీ, నేను నైట్ డ్యూటీ, రాత్రి అంతా ఉండాలి. ఎందుకంటే మేము ఇది రావాలా, అది మేము అక్కడ ఒక హరిబాబు అని ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. చనిపోతే అదొక రోల్ దొరికింది, రీల్ దొరికింది. ఆ రీల్ని ఎక్స్పోజ్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేసాం మేమే. అది కొంత పోయింది, కొన్ని ఉన్నాయి. దాంట్లో రాజీవ్ గాంధీ ఎక్స్ప్లోషను,
అక్కడ ఉండే ఆడియన్స్, శివరాసన్ ఒక జర్నలిస్ట్ లాగా ఒక సంచి పెట్టుకొని ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సార్ రాజీవ్ గాంధీ గారు రాకముందు నుంచి కూడా ఫోటోలు తీస్తారు కదా, తీసారా వాళ్ళు? ఆడియన్స్ తీశారు, ఆడియన్స్ తీశారు, దండైట్ తీశారు, ఎక్స్ప్లోజన్ తీశారు, అన్ని తీశాడు అతను. అచ్చా, అప్పుడు వచ్చిన మీడియాలో వచ్చిన ఫొటోస్ ఆయన తీసినవే, అతను తీసినవే, చాలా వరకు ఆయన తీసినవే. అప్పుడు ఇది మేము రాత్రిలో మేము ఉన్న ఆల్బమ్ ఉంది మా దగ్గర, ఆల్బమ్ పెట్టాము. శివరాజన్ మాత్రం రిలీజ్ చేసాం, గుర్తుపట్టడం. శివరాజన్ మాత్రం కట్ చేసి దాన్ని పేపర్కి ఇచ్చాము. అదేదో ఇనిషియల్గా కొంతమంది అప్డేట్ చేశారు, తర్వాత మనం రిలీజ్ చేద్దామని చెప్పి రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత కాల్స్ రావటం మొదలుపెట్టాయి. ఇట్లా ఆయన మేము చూసాము, ఇట్లా ఆయన మేము చూసాము అని. మేము కొన్నిసార్లు టీ నగర్లో పోయి కూడా చూసాం. అట్టనే ఉన్నాడు ఒక అతను. వచ్చారా? లేదు, అతను సంబంధం లేదు, బట్ ఈ వాజ్ సిమిలర్ డిట్టో. తర్వాత అట్లా 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 ఉంటే ఒకరోజు రాత్రిలో నేను ఎస్పీ గారు ఉన్నాము, బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. నన్ను కూడా తర్వాత నేను వచ్చేసి రాత్రి 1 గంట పైన అయింది. ఎవ్రీడే ఒక ఎస్పీ ఒక ఆఫీసర్ ఉండాలి. ఆ రోజు ఏం చేశాడంటే పిలిచాడు, రాజ్ కుమార్ అంటే పోయాను. తమిళ్లోనే మాట్లాడతాడు ఆయన. చెన్నై దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంది కంటిన్యూస్గా. ఎక్కడ ఒక ఇన్ఫర్మేషను, అక్కడ వాళ్ళ ఇంట్లో శివరాజను ఉన్నాడంట, ఉండినాడంట. తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ మరుసటి రోజు ఈ నళిని, ఈ శుభ, తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఆటోలో, మొత్తం ఆటోలో ఆ ఇంటికి వచ్చారంట. వాళ్ళు వచ్చిన తర్వాత మార్నింగ్ 8 o'clockకి వీళ్ళు పక్కింటికి వెళ్ళి ఆ పక్కింట్లో టీవీ న్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అతనికి వాళ్ళకి గొడవ జరిగిందంట. మా ప్రధానమంత్రి చచ్చిపోతే మీరెందుకు సంతోషంగా ఉన్నారు, మీకేంటి, ఏం జరిగింది, మేము మీకు ఆశీర్వదించిన ఇచ్చిన దానికి మీకు అని వాడు ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తా సిపికి చేస్తున్నాడు. సిపి మా ఎస్పీకి చేశాడు. వీడు కంటిన్యూస్గా చేస్తున్నాడు. బాలా అనేవాడు, సెండ్ సంబడి అని చెప్పాడు. అప్పటి వరకు ఏం లేదు. సరే అని చెప్పి నేను ఎన్ని రోజులు అయింది సార్ అప్పటికి? నవంబర్ అనుకుంటా. రైన్స్, వాళ్ళ హెవీ రైన్స్ అయితే, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ, బట్ హెవీ రైన్స్. తర్వాత అయితే అయిన తర్వాత మేము నువ్వు వెళ్ళరా అన్నాడు నన్ను. వెళ్ళరా అంటే, బట్ ఎనీవే టేక్ ఎనర్జీ కమాండోస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఎందుకంటే కార్తికేయను బోత్ స్పెషల్ డైరెక్టర్ సిబిఐ యాజ్ వెల్ యాజ్ సిఆర్పి డైరెక్టర్. అప్పట్లో రెండు పోస్టులు ఉన్నాయి. అంటే నేనుండి తెలిసిన ఒక అతను డ్రైవర్ ఉన్నాడు, ఒక అతను ముత్తు అని. సార్ నేను అటు పోయినా, నాకు దారి తెలుసు, నేను వస్తాను అన్నాడు. కమాండోస్ని తీసుకొని వెళ్ళాం. 2:45 అంత అయింది. ఎర్లీ మార్నింగ్ బాగా తడిచిపోయింది, ఇది ఉంది. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇంటి దగ్గర తీసుకుపోయాడు వీడు. తీసుకుపోయిన తర్వాత అదేంటంటే మనం కుక్కట్పల్లిలో LIGలు ఉంటాయి కదా, అవును, అట్లా కొడంగియూర్ అని అదొక లేఅవుట్. ఇక్కడ EWS అంటారు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఇల్లు అనమాట. బట్ ఇండిపెండెంట్గా ఉంటాయి. బట్ బాత్రూమ్స్ వచ్చి బయట ఉంటాయి, ఇంట్లో ఉండవు. చిన్న 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 ఇళ్ళు ఎన్నో ఉంటాయి అనమాట, 100 కొద్ది ఉంటాయి. కరెక్ట్గా తీసుకుపోయాడు, తలుపు తట్టా. వచ్చాడు వాడు. ఎవరు? అక్కడుండే అతను జయకుమార్ అని. అంటేను మాట్లాడుతూ ఉంటే వాడు, నేను అడగక ముందే వాడు భార్య కాళ్ళు పట్టుకొని, సార్ మేము ఇట్లా శ్రీలంక నుంచి అక్కడ వార్ జరుగుతుంది కదా, యుద్ధం, అందుకని చెప్పేసి మేము ఇక్కడికి శరణార్థులుగా వచ్చేసాము సార్, మాకు సంబంధం లేదు అని వాడు చెప్తున్నాడు. చెప్తుంటే ఏంట్రా అంటే, ఇట్లానే చాలామంది 2-3 ఆఫీసర్స్ వచ్చి తొందర చేస్తున్నారు సార్, మాకు సంబంధం లేదు, మేమేదో కాఫీ గ్రైండింగ్ మిషన్ ఒకటి పెట్టుకున్నాము, దాని ద్వారా మేము బతుకుతున్నాము సార్ అని చెప్పి చెప్పాడు. చెప్తే అవునా అంటే, అవును సార్ 2 ఆఫీసర్స్ ఆల్రెడీ వచ్చారు, ఇదే చెప్పాము, వెళ్ళిపోయారు అని అన్నాడు. అంటే బిలీవబుల్గానే అనిపించింది, ఏదో ఒకటి చెప్తున్నాడు.
ఇల్లు చూస్తే ఏం లేదు అని చెప్పి నేను మీలాగా ఇట్లానే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉండే లోపల ఆ పక్కింటోడు ఉన్నాడు కదా, వాడి చీకట్లో ఇదే ఇల్లు, ఈ పక్క ఇల్లు, వాడు బయటకు వచ్చాడు సైలెంట్గా, శబ్దం లేకుండా వచ్చి అని అంటున్నాడు. నేను వాడిని చూసినట్టు లేదు, చూడనట్టు, ఒక మాదిరిగా వాడేదో మాట్లాడినట్టు చెప్పినట్టు కూడా ఏమి నేను ఐ డెంట్ గివ్ ఎనీ ఫీలింగ్స్. ఓహో అన్నీ నేను సరేనా సరేపా అన్నట్టు వాడికి ఈడికి కూడా ఇచ్చి, సరే మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఏంటా నేను చూసి, సరే ఎస్పీ ఒకసారి వచ్చి కనబడేసి వెళ్ళిపో, ఎస్పీకి ఏం కాదులే అని చెప్పి నేను మళ్ళీ స్టాండ్ మార్చుకొని వాడిని తీసుకున్నా. వాడు తీసుకుంటే వాడు భార్య వదల్లా, ఆ పిల్ల గట్టిగా పట్టుకుంది. లేదు సార్ మేము ఇది అన్నది. లేదమ్మా మళ్ళీ పంపించేస్తాం అంటే ఆ పిల్ల ఉన్నది, నేను కూడా వస్తాను సార్. ఆ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళకి చిన్న కొడుకు, ముగ్గురిని తీసుకొని తలపేసి వస్తాను ఏం చేశానంటే ఇల్లంతా ఏముందో మొత్తం ఆ చిన్న చిన్న వెసల్స్, పాత్రలు, ఏదో తాగిన చిన్న లిక్కర్ బాటిల్స్, పేపర్లు ఏమున్నాయో మొత్తం చిమ్మేసినట్టే 2-3 బస్తాలకి వేసి వ్యాన్లు వేసేసి వేళ్ళని ఎక్కించుకొని ఆఫీస్కి వచ్చేసాం. బై ద టైమ్ ఇట్ వాజ్ అరౌండ్ 3:30 అట్లా అయింది. అయితే అడుగుతూ ఉన్నాడు ఈయన బాగా తమిళ యాక్సిడెంట్ అంతా ఆ ఏరియాతో మాట్లాడతాడు మా ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన చాలా సాఫ్ట్ మ్యాను. వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మేము అట్లా రోడ్డం కాదయ్యా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అట్లా ఇట్లా అంటా ఉన్నాడా. నేను ఆయనకి కొంచెం క్లూ ఇచ్చా, సార్ ఇట్లా ఉంటుంటే పక్కింటోడు వాడు కొంచెం హీ హాజ్ గివన్ మీ ఇండికేషన్ దాట్ వీడు ఏదో అని ఇచ్చాడు అని చెప్పితే ఈయన ఏమన్నాడంటే చాలా సాఫ్ట్ మ్యాను, దబ బాదాడు. అవునా? దబ బాదాడు, ఏదో తమిళ్లో తిట్టాడు. వాడు గబొక్కన చెప్పేస్తానే అన్నాడు. ఏం చెప్తావు ఏందిరా అన్నాడు. శివరాసన్ మా ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు. ఆ ఫోటో ఉంది కదా అన్నాడు. మా ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లో ఉండేది ఏందిరా, ఇది చిన్న విషయం కాదు ఇది, చెప్పరా నాయన అంటే, అవును సార్ అంటే ఆల్బమ్ తెప్పించాడు. ఆల్బమ్ తెప్పించి చూపించాడు. అందరినీ చెప్పేస్తున్నాడు, అందరి పేర్ల అందరు నళిని, ధను, శుభ, నళిని, మురుగన్, ఇది వాళ్ళందరూ వద్దన వచ్చారు. వాళ్ళందరూ వద్దనే మా ఇంటికి వచ్చారు. ఇతను మా ఇంట్లోనే ఉన్నాడు. ఇతను మా ఇంట్లోనే దాదాపు 3 నెలలు ఉన్నాడు. పైన ఉండేవాడు. మొన్ననే ఈ మధ్యనే అతని దగ్గర AK-47 ఉండేది, వెళ్ళిపోయాడు తీసుకొని. పోతా ఎక్కడన్నా చెప్పామంటే నేను చంపేస్తాను అన్నాడు. డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బాగా మైండ్ ఇదే అనమాట. అంత ఈజీగా బ్రేక్ అవుతాం అనుకోలేదు. లోపల ఏ రాజకుమార్ అన్నాడు, సార్ ఒకసారి మళ్ళా చేయండి అని లోపల చెప్పేస్తున్నాడు వాడు. అప్పటికప్పటికి డైరెక్టర్కి 4 అయింటుంది అనుకుంటా, 4:30కి ఆయన పోర్ట్ హౌస్ గెస్ట్ హౌస్లో ఉంటాడు. సరే వెంటనే ఫోన్ చేస్తే అప్పుడప్పుడు వచ్చేసాడు. 4:45 కల్లా డైరెక్టర్ వచ్చేసారు. వచ్చేసి ఆయన ఫ్లూయెంట్ తమిళేను కదా, వాడిని ఏమనొద్దు, ఏం చేయొద్దు, వాడిని అండర్ థ్రెట్లో ఉన్నాడా, మీరేమన్నా కొట్టారా, బలవంతంగా అంటున్నాడా, లేకుంటే వాడే రివీల్ చేస్తున్నాడా ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మా ఇద్దరిని కూడా బయటికి పంపించేశాడు, నన్ను ఎస్పీని. వాడి భార్యని వాళ్ళని కూర్చోబెట్టి, మీకు ఏం ప్రాబ్లం లేదు, నీకు నేను భరోసా, నిజం చెప్పండి ఏంటంటే, అవునయ్యా అబద్ధం కాదు నిజమేను అది అని చెప్పేసే లోపల ఇంకా తెల్లవారికల్లా ఇదైంది, అయిపోయింది. మేము వెళ్ళిపోయాం. ఆయన చెప్పాడు, ఎవరంటే వాళ్ళు హ్యాండిల్ చేయొద్దు, కొట్టద్దు, పెట్టండి, వాడికి కావాల్సినవి పెట్టండి, నేను చెప్తాను అన్నట్టుగా ఉండి అయిపోయింది. తర్వాత ఎప్పుడో ఒకసారి రఘుత్తమ గారు సాయంత్రం ఇప్పుడు ఫోన్ చేశాడు. అక్కడ ఎట్టంటే ఒక 20-30 మంది ఇన్స్పెక్టర్లు ఉంటారు డే టైంలో. మార్చి కొట్టడం, తిట్టడం, చేయటం చేస్తూనే ఉంటారు. వాడిని పిలవరా,
అంటాం. ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాడు. వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఊరికే, అది లేదు ఇది లేదు అది అంటుంటే వీడు ఒక అతను రమేష్ అని ఉన్నాడు, చాలా టఫ్ గాయ్. ఇట్టా ఇది లోపల వాడు చెప్పాడు, ప్రూఫ్ ఏందిరా అన్న, ఇంట్లో సూట్ కేసు ఉందన్నాడు. నాకు ఫోన్ చేసి రఘుత్తమన్ ఒకటేమని, ఏ రాజ్ కుమార్ నువ్వు ఇల్లంతా సెర్చ్ చేసి అన్నావు, ఇల్లంతా తీసుకొచ్చేసాను అన్నావు, ఇంట్లో ఉందా, ఈడేమో ఇంట్లో సూట్ కేసు ఉందంటున్నాడు, ఏంటిది అది అంటే, లేదు సార్ 2 గోతాల నిండా వేసుకొచ్చాం కదా ఇంకెక్కడ ఉందని అంటే, వాడు ఉందంటున్నాడు. నువ్వు రా ఎక్కడున్నావు అంటే, సాయంత్రం 4 గంటలకు ఎక్కడ ఉన్నాను, వచ్చాను. వచ్చే లోపల నేను పోయి అడుగుతాను, ఏం రా నువ్వు ఆఖరికి ఇట్లా చేసావు నన్ను అని అంటే, లేదు సార్ అది ఇంట్లో ఉంది సార్. ఇంట్లో ఎక్కడ రా అన్నాం. ఆ చిన్న కిచెన్ ఉంది కదా సార్, కిచెన్ కింద ఒక పిట్, దాని మీద బండ పరిచేశారు. ఆ పిట్, ఆ బండ తీస్తే ఆ బండ కింద లోపల సూట్ కేసు పెట్టేసేసి సిమెంట్ చేసేసాడు. కిచెన్కి ఒక నాపరాయితో ఒక కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్ కి కింద ఒక అర ఉంటది కదా, కింద దగ్గర మళ్ళీ ఇంకొక నాపరాయి పెట్టి దాని కింద ఒక పిట్, ఆ పిట్ లోపల ఉంది సూట్ కేసు. మేము పోయాం, గిట్నెస్లు అందరిని తీసుకొని పోయాం. తీసుకుపోతే ఎక్కడ రా అంటుంది, ఎక్కడ ఉన్నాం. సరే గడపాలు పెట్టి అవి పెట్టి ఇవి తీస్తే కరెక్ట్గా సూట్ కేసు బట్టే అంత ఇది ఉంది. తీస్తే సూట్ కేసు ఉంది. తీస్తే అసలు కన్విక్షన్కి కావాల్సినంత మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంది. ఏమున్నాయండి అందులో? శివరాసన్ డైరీ ఉంది, ఒక 25 లక్షలకి ఆయన పెట్టిన ఖర్చు అప్పట్లోనే, రాజీవ్ గాంధీ హత్యకి ఆయన పెట్టిన ఖర్చు, వెహికల్స్కి కానివ్వండి. తర్వాత ఒక కొత్త స్పానిష్ వెపన్, ఒక ఇది 9mm పిస్తల్ ఒకటి లోపల పెట్టుంది. తర్వాత అతను ఫోటోగ్రాఫు, అతను వాళ్ళ యొక్క ఆర్మీ అంటే వాళ్ళ యొక్క గెరిల్లా డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్లో ఉండే ఫోటో, డ్రైవింగ్ లైసెన్సు అన్నీ చాలా దొరికినాయి. అసలు మెయిన్ ఎవిడెన్స్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మేము అంట వేస్తే అప్పుడు సడన్గా సారు అప్పటికప్పుడుగా నాకు 10,000 అంత క్యాష్ రివార్డు ఇచ్చారు. అప్పుడు వెంటనే పిలిచి, మీకు ఎవిడెన్స్ దొరికింది, ఆ టీమ్స్ ఫామ్ అయి ఉంటాయి. ఫస్ట్ లిఫ్టింగ్ ఎవరండి, ఎలా దొరికారు? శివరాసన్ అన్నారు. శివరాసన్ దొరకలేదు. శివరాసన్ కమిటెడ్ ఇది బెంగళూరులో కోనకుంటలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తనకు తాను కొంత వాళ్ళ క్యాడర్ని అంతా చేసి అతనికే చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. కానీ వీళ్ళు నళిని దొరికింది ఎక్కడ. తర్వాత మురుగన్ అని ఉన్నాడు, వాడు కూడా టాప్ అబ్బాయిని చేసుకుందామే. ఈజ్ ఎ వెరీ. వీళ్ళందరూ ఎక్కడ దొరికారు? మురుగన్, నళిని, సుభా చనిపోయింది అనుకుంటా. సుభా చనిపోయింది, నళిని దొరికింది. నళిని ఎక్కడికి పారిపోలామె, ఆమె నన్ను ఇది అంటారు అనేది అనుకోలేమి. మురుగన్ తిరుపతికో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇంటర్సెప్ట్ చేసి బస్సుని ఒక దగ్గర పట్టుకొని దొరికారు కూడా. ఇట్స్ రియల్లీ 5 days నా చీఫ్ ఎగ్జామినేషను కోర్టులో, 5 days చీఫ్ ఎగ్జామినేషను, 5 days క్రాస్ ఎగ్జామినేషను. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేది. సార్ టోటల్గా కన్విక్షన్ ఎంతమందికి వచ్చిందండి? 26 మందికో ఎంతమందికి వచ్చింది. అందరికీ మొట్టమొదట డెత్ సెంటెన్స్ ఉండింది. మేము చూపించిన వాళ్ళు కూడా డెత్ సెంటెన్సే పడింది. షెల్టర్ ఇచ్చిన జయకుమార్ అతని వైఫ్కి వాళ్ళందరికీ పడింది. ఇప్పుడు ఎక్కడున్నారండి వాళ్ళందరూ డిపోర్ట్ చేశారు, రిలీజ్ చేసి 34 years అయింది కదా. సో ఈ మధ్యనే గవర్నమెంట్ తమిళనాడు వాళ్ళని నళినికి ఒక్కటే చేసినట్లేదు. అవును, దే పర్మిటెడ్ టు లీవ్ ది కంట్రీ అండ్ గో బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేస్. మిగతా మీరు అరెస్ట్ చేసిన అందరూ కూడా వెళ్ళిపోయారు. సార్ మీరు చాలా మంది ఆ రోజు ముందు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదని? ఎవరిని? మీకు ఫస్ట్ మీరు పట్టుకున్నారు కదా ఇంట్లో ఒకటి, ఎందుకు దాచిపెట్టా? అదే రోజు చెప్పొచ్చు కదా. నేను చంపేస్తా అన్నాడు సార్, అందుకని చెప్పేసి నేను చెప్పొద్దని చెప్పలేదు. టోటల్ ఇన్వెస్టిగేషన్లో ప్రభాకర్ అండ్ వీళ్ళందరూ కలిపి అంటే రాజీవ్ గాంధీ గారి హత్యకి 25 లక్షలు ఖర్చు అయిందా? కాదు, ఇతని వరకు. అచ్చా,
ఇతను రాసింది. వాళ్ళకి ఉన్నంత ఫండింగ్ ఎవరికి లేదు. అంటే వెహికల్స్కి దానికి ఈయనకి 25 లక్షలు రాశాడు దాంట్లో, రాసిన్నాడు ఈ విధంగా అయింది అని. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు సార్ సుబ్బా వీళ్ళందరికీ, లేదా వాళ్ళు ఇతనే మెయిన్ ఎక్స్పెండిచర్ అంతా ఇతనే చేసేవాడు. ఆయన ఎక్కడ నేటు అక్కడేనా శ్రీలంక? అందరూ అక్కడ వాళ్ళే. సో టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా చూసి కన్వర్షన్ తీసుకొచ్చినందుకు మీకు గవర్నమెంట్ ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చిందా? ఓవరాల్గా అంటే ఇదని కాదు, టీం అందరికి చాలా మందికి ఇవ్వలేదు. నాకు మాత్రం, మీకు ఇంకెవరికి వచ్చాయండి? నాకు ఇంకో ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు. యాక్చువల్గా మేము చాలా చేసాం ఎవిడెన్స్. అంటే వాళ్ళ యొక్క అంటే రఘోత్తమంతో కలిసి ఆయనకి ఇచ్చారు. ఆయనకి 2 సార్లు ఇచ్చారు. పోలీస్ మెడల్ ఇచ్చారు, ప్రెస్టీజియస్ మెడల్ ఫర్ ప్రెస్టీజియస్ సర్వీస్ ఇచ్చారు. లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీకు బాగా నచ్చిన సంఘటన ఏంటి? వాడిని అరెస్ట్ చేయడమా లేదంటే ట్రయల్ చేయడమా? బ్రేక్ త్రూ ఇంపార్టెంట్. బ్రేక్ త్రూలోనే ఆ రోజు అంటే అక్కడికే చాలా మంది ఆఫీసర్స్ వెళ్ళారు కదా, సేమ్ ప్లేస్ సేమ్ పర్సన్, అండ్ దే ఆల్సో విజిటెడ్ హిజ్ హౌస్. అక్కడి నుంచి వచ్చేసారు. సో నేనేందంటే నేను ఆ తర్వాత కూడా చెప్పాను, సార్ దిస్ క్రెడిట్ గోస్ టు మై ఎస్పీ. ఆయన ఆ రోజు నన్ను డైరెక్ట్ చేసి ఆయనతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా ఒక ఆయన, అతనికి మాత్రం మేము రికమెండ్ చేసాం 1 lakh. అతనికి 90,000 ఎంతో క్యాష్ రివార్డ్ ఇచ్చారు. స్వామినాథన్ అని వీ హ్యావ్ అతనికి రికమెండ్ చేసాం మేము. ఈజ్ ది ఇంపార్టెంట్ పర్సన్. సార్ ఈ 10 సంవత్సరాల్లో రాజీవ్ గాంధీ కేసు ఒకటి మీకు బాగా మీ సర్వీస్ లో గుర్తుండిపోయింది? చాలా 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 అంటే చాలా. అంటే ఆ కేస్ స్టడీలో మీ రోల్ ఉంటుంది. అప్పుడు ఇది అయిపోగానే వెంబటే మా డైరెక్టర్ గారిని ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఉంది లియోన్ అని ఫ్రాన్స్లో, అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి అక్కడ అదే చెప్పబోతున్నా. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్పోల్ చీఫ్ చెప్పాడంట, ది అసాసినేషన్ ఆఫ్ జాన్ ఎఫ్ కెనడీ ఈజ్ ఎ మిస్టరీ, ది అసాసినేషన్ ఆఫ్ అన్వర్ సాదత్ ఈజ్ ఎ మిస్టరీ, ది అసాసినేషన్ ఆఫ్ ఒలాఫ్ పామే ఆఫ్ స్వీడన్ ఈజ్ ఎ మిస్టరీ, ది అసాసినేషన్ ఆఫ్ జియావుల్ హక్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ ఎ మిస్టరీ, whereas the assassination of Rajiv Gandhi was solved in a record time అని చెప్తే అందరు లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారంట. డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారికి చెప్పాడు. తిరిగి వచ్చిన తర్వాత పెద్ద డిన్నర్ ఇచ్చాడు అందరికి ఇచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కేమ్ టు మై హౌస్. ఆయన మేడం ఇద్దరు క్వార్టర్స్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అటు వచ్చేట్టు వెళ్ళిపోతారేమో అంటే అట్టే కూర్చున్నా మా ఇంట్లో. కూర్చొని మేడం వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడుతూ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కెరియర్. అదొకటి. ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ఆయన పనిచేసిన క్వాలిటీ, ఆయనకి కరప్షన్ అనేది దూరంగా ఉండడం, నీతిగా పనిచేయడం, ఒక ప్యాషన్గా పనిచేయబట్టే చాలామంది సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏ కేసు వచ్చినా, సెన్సేషనల్ కేసు అవునా, హై ప్రొఫైల్ కేసు అవునా రాజ్ కుమార్ గారికి ఎండర్ చేసేవారు. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఆ కేసులో క్వాలిటీగా చేయడం, నిందితుడికి శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ వేయడంలో రాజ్ కుమార్ గారికి ఒక స్టైల్. ప్రతి ఆఫీసర్ కూడా ఏదో చేసాము వచ్చాము వెళ్ళామని కాకుండా రాజ్ కుమార్ గారిలాగా కేసును ముందు స్టడీ చేయండి, మీరే స్వయంగా ఛార్జ్షీట్ రాయండి, ఆ ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దుకొని జడ్జిమెంట్ కాలని అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది అనేది రాజ్ కుమార్ గారు ప్రూవ్ చేశారు. చాలా హై ప్రొఫైల్ కేసులు చూశారు, ఎక్కడ కూడా ఏమాత్రం వాళ్ళకి కనీసం మాట్లాడడం కూడా, ఇందాక ఆయన చెప్తున్నట్లుగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా, ప్రొఫెషనల్గా ఉండడం బట్టి ఆయన ఈ స్థాయికి వచ్చి ఎదిగారు. ఖచ్చితంగా రాజ్ కుమార్ గారికి ఎవరైనా రావాలనుకుంటే రాజ్ కుమార్ గారు కాల్ చేయండి. ఏ టైంలో సరే ఆయన మంచి సలహా ఇవ్వడానికి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఆయన ముందు ఉన్నారంటూ చెప్తున్నారు. ఇది రాజ్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హ్యాపీగా ఉండాలి, మంచి మంచి ఫొటోస్ వేయాలని చెప్తాను.